దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33 చదువుతున్నాను. 33. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరు సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటియు ఆయను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన దేవా, జీవము గల మా తండ్రి, ఇంతవరకు మీ దాసును నిలిపి మీరు అందించిన అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక అల్పుడు మీ సన్నిధిలో నిలిచి ఉండగా సహాయం చేయమని, మీ వాక్యమును దీవించమని, సమయోచితమైన మాటలే మాతో మాట్లాడి మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పెద్దలకును చేరువచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభు నామమున నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. బస్సు కొంచెం ఆలస్యమైంది, నన్ను క్షమించమని కోరుతున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 33వ వచనాన్ని నేను చదివాను. ఇక్కడ రాజైన నెబుకద్నెజరు యొక్క తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అన్నాడు. పక్షిరాజు అంటే గ్రద్ద అని, ఈ రాజు యొక్క తల వెంట్రుకలు పక్షిరాజు యొక్క ఈకల వలె ఉన్నవి అని దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ చదువుకున్న ఒక మాట. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32 చదువుతున్నాను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమైనదియు. 2వ అధ్యాయం 39వ వచనం. తామే ఆ బంగారపు శిరస్సు. ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమైనది అన్నాడండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఆయన శిరస్సు మేలిమి బంగారు వంటిది అన్నాడు. అయితే 4వ అధ్యాయంలో పక్షిరాజు రెక్కల ఈకల వంటిది అన్నాడు. మేలిమి బంగారు వలె ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వలె ఉన్నవి అన్నాడు. ఎందుకు ఇలా మారిపోయినవి? ఎందుకు ఇలా మారిపోయినవంటే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37 చదువుతున్నాను, లేక 27. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట నీకుండును అని దానియేలు ప్రత్యుత్తరమిచ్చను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై
నా రాజధాని నగరుగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశముండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. జాగ్రత్తగా వినండి. బబులోను సామ్రాజ్యమును పరిపాలించిన చక్రవర్తి, ప్రపంచమును పరిపాలించిన చక్రవర్తి రాజైన నెబుకద్నెజరు. మేలిమి బంగారును పోలిన శిరస్సు, ఆ తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వలె అయిపోయినాయి అన్నాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, దేవుడు దానియేలు ద్వారా ఆ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి. ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండగా తన భార్య కొరకై, తాను ప్రేమించిన భార్య కొరకై ఒక నగరును కట్టించాడు. ప్రపంచంలో 7 వింతలున్నవి. ఒకటి, బ్రేలాడు ఉద్యానవనాలు, చక్కని ప్రాకారము. ఈ ప్రాకారము 396 అడుగుల ఎత్తుతో ఉంటుందండి. బబులోను సామ్రాజ్యానికున్న ప్రాకారం, ఆ గోడ వెడల్పు 80 అడుగుల వెడల్పు ఉంటుందండి. నేను చాలాసార్లు చూశాను, ఇప్పుడు కూడా చూశాను. రేణంగవరం నుండి కోర్సుపాడు వరకు ఈ హైవే రోడ్డు 6 బస్సులు ఒకేసారి వెళ్ళగలిగినంత విశాలంగా ఉంది రోడ్డు. 85 అడుగుల విశాలంగా ఉన్న రోడ్డు, 15 మైళ్ళ పొడవు ఉన్నటువంటి ప్రాకారం. ఈ ప్రాకారం యొక్క వెడల్పు 80 అడుగులు. అంటే 6 రథాలు ఒకేసారి వెళ్ళగలిగినటువంటి విశాలమైనటువంటి వెడల్పుతో కూడిన ప్రాకారం. అది ఊరు కాదు, ప్రాకారం, గోడ, ప్రహరీ గోడ, మన భాషలో ప్రాకారం. పూర్వదినాల్లో పట్టణాలకు, రాజ్యాలకు ప్రాకారాలు కట్టుకునేవారు. 396 అడుగుల ఎత్తుతో ఉంది. అంటే ఎవరు ఎక్కడానికి వీల్లేదు. 15 మైళ్ళ పొడవులో ఉన్నది ఆ ప్రాకారం. తన భార్య కొరకై చక్కని ఉద్యానవనాలు, ఆ గోడ మీద చక్కని బొమ్మలు, చక్కని ఏర్పాట్లు అన్నీ చేశాడు ఆ రాజు. చేసి ఆ నగరంలో ఆ ప్రాకారం మీద ప్రవేశించి ఆయన తనలో తాను అనుకున్నాడండి. ఏమనుకున్నాడు ఆ రాజు? 30వ వచనం చదువుతున్నాను. 30. రాజు, బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఇది నా మహిమ కదా, నా ప్రభావం కదా, నా శక్తి కదా, నా జ్ఞానం కదా, నా ప్రజ్ఞ కదా అనుకున్నాడండి రాజు. దేవుడు దానియేలు ద్వారా ఆ రాజుతో అనేక సార్లు మాట్లాడుతూ వచ్చాడు. రాజా, దేవుడు నిన్ను ప్రేమించి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు, మహిమను ఇచ్చాడు, కీర్తిని ఇచ్చాడు, మహద్దశను ఇచ్చాడు, ఐశ్వర్యము ఇచ్చాడు. దేవుడు నీకిచ్చాడు, దేవుడు నీకిచ్చాడు. జాగ్రత్త వినండి. దానియేలు అనేక సార్లు రాజుతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఘనత ఎవరిచ్చారు? ఈ మహిమ ఎవరిచ్చారు? ఈ స్థాయి ఎవరిచ్చారు? ఈ కృప ఎవరిచ్చారు? దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇది మర్చిపోయి నా మహిమ, నా ఘనత, నా ప్రభావము, నా జ్ఞానము అని తన్ను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు.
దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు, ఆలోచన స్థితిని మర్చిపోయాడు, అలాగూ హెచ్చించుకున్నాడు. దేవుడు దానియేలు ద్వారా ముందుగానే హెచ్చరిస్తూ వచ్చాడు. అతనికి సమయం ఇచ్చాడు. 27 వచనం మరలా చదువుతున్నాను. దానియేలు గ్రంథము 4:27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును అని దానియేలు ప్రత్యుత్తరము ఇచ్చాను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించను. 12 నెలలు గడచిన పిమ్మట దేవుడు దానియేలు ద్వారా ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే సమయము ఎంతకాలం ఇచ్చాడు? 12 మాసాలు, 12 నెలలు, అంటే 1 సంవత్సరం కాలం అవకాశం ఇచ్చాడు. ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత 12 నెలలు, 1 సంవత్సరం అవకాశం ఇచ్చాడు. కానీ దిద్దుకోవలసిన రాజు, క్షమాపణ పొందవలసిన రాజు, మార్చుకోవలసిన రాజు దిద్దుకోలేదు, క్షమాపణ పొందలేదు, మార్చుకోకపోగా అతడు ఇక 30లో అన్నాడు, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించింది అని తనలో తాను అనుకున్నా ఉన్నాడు. ఇక ఏం జరిగింది? ఇక అప్పుడే పరలోకుండి దేవుని స్వరం వచ్చిన 4:31 రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసెదవు. 33 ఆ గడియలోనే అలాగు నా నెబుకద్నెజరుకు సంభవించను. మానవులో నుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఎక్కల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళవియు ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట. గమనించారా? దానియేలు చెప్పాడు. ప్రవక్త మాట వినకుండా, లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా అతడు జీవించినప్పుడు దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష అతని మీదకు వచ్చింది. మేలిమి బంగారును పోలినటువంటి ఆ తల, ఆ శిరస్సు, ఆ వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివిగా మారిపోయినాయి అన్నాడు. నిజంగా ఈ సంగతులు చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి ఒక పశువు వలె అడవిలోకి వెళ్ళి 7 సంవత్సరాలు గడ్డి మేశాడంటే ఇంకంతకంటే విచారకరమైంది ఇంకోటి లేనే లేదు. ప్రపంచాన్ని పరిపాలించిన, శాసించిన చక్రవర్తి పశువు వలె అడవికి వెళ్ళి ఏం మేశాడు? గడ్డి మేశాడు. అది ఎంత విచారకరమైన, బాధకరమైన, ఆ రాజు కలిగిన అవమానం ఎంత అవమానమో దైవ గ్రంథంలో ప్రభువు రాయించాడు. అయితే దేవుడు దానియేలు ద్వారా మాట్లాడుతున్నాడు. 27 వచనం మరలా చదువుతున్నాను. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల, రాజా, నీ పాపములు నీవు మానాలన్నాడు. ఏం మానాలి? పాపములు మానాలి. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, నెబుకద్నెజరు అన్యుడు, అతడు పాపాత్ముడని, అతడు రక్షించబడినవాడు కాదు. పరలోకమందున దేవుడు యూదులను, ఇశ్రాయేలును చూచినప్పుడు యూదులు, ఇశ్రాయేలు దేవుని ప్రజలు అవిధేయులై భయంకరమైన, దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు దేవుని ప్రజలైన యూదుల కంటే, ఇశ్రాయేలు కంటే ఈ అన్యుడైన నెబుకద్నెజరే కొంచెం బెటర్గా ఉన్నాడంట.
దేవుని ప్రజలు దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు పరలోకమందున్న దేవుడు యూదులను దేవుని ప్రజలను చూసినప్పుడు అన్యుడు ప్రభువు నమ్మని ఈ రాజే కొంచెం బెటర్గా ఉన్నాడంటండి. అందుకని దేవుని ప్రజలను బబులోను చెరకు పంపి ఈ అన్యుడైన రాజును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇతడు భక్తుడని కాదు, ఇతడు రక్షణ పొందాడని కాదు, ఇతడు మంచివాడని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ దేవుని ప్రజల కంటే అన్యుడు కొంతవరకు బెటర్గా ఉండి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే దీని అర్థం ఏమిటంటే, కొన్నిసార్లు ఇక్కడ సంగతి నాకు తెలియదు కానీ కొన్నిసార్లు అన్యుల్ని బయట వాళ్ళని అయ్యా మందిరానికి రండి, ప్రభువుని నమ్ముకోండి, ప్రార్థన రండి అంటే ఎందుకు పాస్టర్ గారు మీ లోపలగా మీకంటే మేము బెటర్ కదా అన్నారు. మీకంటే మేము బాగున్నాం అంటున్నారు. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందిన దేవుని పిల్లల విశ్వాసులు ఇంకా లోటులు కలిగి బలహీనతలు కలిగి లోపాలు కలిగి ఉన్నప్పుడు అన్యులు అంటున్నారు మీకంటే మేము బెటర్ అన్నారండి. దేవుడు కూడా యూదులను అన్యులైన రాజును చూచినప్పుడు బెటర్గా ఉన్నాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఇతడు ఇంకా రక్షించబడలేదు. దేవుడు ఆ ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు మార్చుకుంటాడని దేవుడు అనుకున్నాడు కానీ ఇతడు మార్చుకోలేదు. కానీ అందుకే దేవుడు దానియేలు ద్వారా నీ పాపములు మానుకో, నీ పాపములు మానుకో, నీ పాపములు మానుకో. మానవుడు పాపాత్ముడై ఉన్నాడు. మనమందరము పాపులమే, పాపాత్ములం. అయ్యా మేమేం పాపం చేయలేదు, మేము మంచివారం అంటారా? మీరు మంచివారే కాదని నేను అన్ను. కానీ ఆదాములో నుండి వచ్చాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. మనమంతా ఆదాము సంతానం. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆదాము సంతానం. ఆదాములో వచ్చిన మనం అందరం పాపాత్ములం. దీనిని జన్మ పాపం అంటారు. జన్మ ద్వారా వచ్చిన పాపం. నీవేం పాపం చేయకపోవచ్చు, ఆదాము సంతానం, ఆదాము నుండి వచ్చాం, జన్మ పాపం. మనము పుట్టుకతోనే పాపను. దావీదు అన్నాడు, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇది జన్మ పాపం అంటారు. తర్వాత కంటి ద్వారా చెడ్డవాటిని చూస్తున్నాం, పాపం. చెవి ద్వారా వినకూడని వింటున్నాం, పాపం. అలాగే రకరకాల శరీరము ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఈ లోకములో మన శరీర సంబంధమైనటువంటి ఇచ్చల ద్వారా పాపం చేస్తున్నాం. ఇది కర్మ పాపం అంటారండి. మానవుడు జన్మ ద్వారా పాపి, కర్మ ద్వారా పాపి. జన్మ కర్మాల ద్వారా మానవుడు పాపాత్ముడై ఉన్నాడు. ఈ రాజు పాపి, పాపాత్ముడు. రాజా, నీ పాపములు నీవు మానుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నీకు మహిమను ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు, మహద్దశను ఇచ్చాడు, రాజ్యము ఇచ్చాడు, ఐశ్వర్యము ఇచ్చాడు. నిన్ను మేలిమి బంగారు వలె, నీ శిరస్సు, నీ తల వెంట్రుకలు మేలిమి బంగారు వలె దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దేవుని వాక్యానికి లోబడలేదు, అతడు పాపం మానుకోలేదు. తర్వాత రెండవది, నీతి న్యాయములు అనుసరించిన ఎడల. ఇన్ని సంవత్సరాలు దేవుడు రాజ్యం ఇస్తే, రాజ్య పరిపాలన చేస్తే నీతి లేదు, న్యాయం లేదు. నీతి లేదు, న్యాయం లేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా లోకంలో నీతి లేదు, న్యాయం లేదు. దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, పరిపాలన ఇచ్చాడు. నీతి లేదు, న్యాయం లేదు. ఈ రాజు దగ్గర నీతి లేదు, న్యాయము లేదు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథము 2:9. కాలము ఉపాయముగా గడపలని అబద్ధమును మోసపు మాట నా ఎదుట కనపరచ ఉద్దేశించున్నారు. మీరు కలను చెప్పకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావం తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును. ఇప్పుడు ఈయన కలగన్నాడండి.
ఈయన కలగంటే జ్ఞానులందరూ చెప్పాడు దాన్ని చెప్పడానికి. వారు అన్నారు, రాజా కల చెప్పు, కల భావం చెప్పమని వాళ్ళు అంటారండి. ఈయనంటాడు, కల చెప్పాలా, కల భావం కూడా? ఏమి న్యాయం ఈ న్యాయం, ఏమి న్యాయం ఈ న్యాయం. 2వ అధ్యాయం 14 వచనం. అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులను చంపుడకై బయలుదేరిన రాజదేహ సంరక్షకులకు అధిపతిగా అర్యోదు యొద్దకు పోయి బబులోను దేశంలో ఉన్న భక్తులను చంపాలని అతడు పూనుకున్నాడని, ప్రయత్నం చేశాడని. తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రము గలవాడై షడ్రకు మేషకు అబేద్నెగోను పట్టుకుని రన్నని ఆజ్ఞేయగా. తర్వాత 20వ వచనం. మరియు తన సైన్యములో ఉండు బలిష్ఠుల్లో కొందరిని పిలుపునంపించి షడ్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుణములు వేయడని ఆజ్ఞ ఇచ్చెను. 3:23. షడ్రకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులను బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా. 24. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండములో వేసి తిని. రాజు భక్తులను, దేవుని సేవకులను బంధించి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడేశాడండి? అగ్నిగుండంలో వేశాడు. నీతి న్యాయము లేనటువంటి ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో నరహంతకులు ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. అబద్ధికులు ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. భయంకరమైన పాపం చేసేవారు ఉన్నారు, ఫ్రీగా ఉన్నారు. వారికి ఏం ఒత్తిడి లేదు, వారికి ఏం బాధలు లేవు, ప్రశాంతంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. కానీ భక్తులను కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడేసాడు ఆయన? అగ్నిగుండంలో వేసి. నీతి న్యాయములు లేనివాడు. అంత మాత్రమే కాదు, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. పేదలను బాధ పెట్టాడు, మంచివారిని బాధ పెట్టాడు, ఎంతోమంది భక్తులను బాధ పెట్టాడు. రాజా, నీ పాపాలు మానుకో, నీతి న్యాయాలు అనుసరించు, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపు. దేవుడు దానియేలు ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల. 4:27. దానియేలు నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దానియేలు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మాటకు లోబడలేదు, దేవుని వాక్యానికి విధేయత చూపలేదు, దేవుని వాక్యానికి అతడు పెడచెవిని పెట్టాడు. వెంటనే పరలోకం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది. నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీవు పశువు వలె 7 సంవత్సరాలు అడవిలో గడ్డి మేస్తావయ్యా. నీ తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వలె మారిపోతాయి. నీ గోళ్ళు పక్షుల గోళ్ళు వలె అవుతాయి. మనుషులు నిన్ను తరుముతారు. ప్రపంచాన్ని పరిపాలించిన, శాసించిన రాజును మనుషులు ఏం చేశారు? తరివేశారు, బయటికి వెళ్ళి. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప రాజు, చక్రవర్తి పశువులే అడవిలో 7 సంవత్సరాలు గడ్డి మేశాడు అంటే అది ఎంత బాధాకరమైన, అవమానకరమైన సంగతో దైవ గ్రంథములు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఏం జరిగింది? 4వ అధ్యాయం 34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరచి స్తుతించుతని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. ఇక్కడ ఈ 7 సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత ఏం జరిగింది తెలుసా? నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తాను. 7 సంవత్సరాలు గడ్డి మేసిన తర్వాత
ఇప్పుడు వచ్చిందంట ఆయనకి. ఏమొచ్చింది? మా మా బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది ఇప్పుడు? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది. నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. దైవజనులు రాజాగారు గారు చెబుతాడు, పందంట జీవితకాలం అంతా భూమి వైపే కిందే చూస్తా నడిచిద్దంట, కిందే జీవించు తల. ఇక కాసేపుడు దస్తాననంగా వాళ్ళు ఏం చేస్తారంటే పందికి 2 కాళ్ళు 4 కాళ్ళు కట్టి ఈ కర్ర ఒకటేసి ఎత్తుకుంటారండి. ఎత్తుకున్నప్పుడు ఇక అప్పుడు చూస్తుంది పైకి. జీవితకాలం అంతా ఎడు చూస్తుంది? భూమి వైపే, పెంట వైపే చూస్తుంది. ఇక కొద్దిసేపులో సస్తాననంగా అప్పుడు చూస్తుందండి. ఆయన కూడా ఆకాశం వైపు నా కళ్ళు ఎత్తారు. అప్పుడు బుద్ధి కలిగింది, మనస్సు మారింది. చిన్న కుమారుని విషయంలో కూడా అదే కదా. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు, అంతా ఖర్చు పెట్టాడు. పందుల దినం పట్టుతో తన ఆకలి నింపుకొన గోరిన ఆశపండు కానీ అది వానికి దొరకలేదు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి, తండ్రి, నా తండ్రి ఇంట కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళుదును. తండ్రి, పరలోకమున్న దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు నాకు యోగ్యత లేదు. నన్ను నీ కుమారునిగా కాదు, నీ కూలివాన్లో ఒకనిగా చేర్చుకోమని అడగాలని లేచాడు. అతడు లేచి బయలుదేరి వస్తుండగా వాడు ఇంకా చాలా దూరముగా ఉన్నప్పుడు తండ్రి పరుగు పరుగున పరిగెత్తి వాడి మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నీ కుమారుని అనిపించుకుంటకు నాకు యోగ్యత లేదు. తండ్రి వాడిని క్షమించాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు, క్షవరం చేయించాడు, స్నానం చేయించాడు, కొత్త బట్టలు ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చెప్పిచ్చాడు, విందు ఏర్పాటు చేశాడు. తప్పిపోయిన ఈనా కుమారుడు తిరిగి వచ్చాడు, చనిపోయిన ఈనా కుమారుడు బ్రతికాడు. ఇందులో మనం గమనించే పాఠం ఏమిటంటే, ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారునికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇక్కడ రాజు కూడా ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అయితే నా బుద్ధి మానవ బుద్ధి గలవాడనై బుద్ధి వచ్చింది. 36వ వచనం, 36. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. 4:36. రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగి. ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడో? బుద్ధి వచ్చిన. రాజు పరలోకం వైపు చూచాడు, క్షమాపణ కోరుకున్నాడు. దేవా, నేను తప్పు చేసినాయా, పొరపాటు చేశాను, నా పాపాన్ని క్షమించు. ప్రార్థించాడు, క్షమాపణ కోరుకున్నాడు. నాకు మరలా బుద్ధి వచ్చింది, నా రాజ్యము నాకు వచ్చింది, మరలా నా తేజస్సు, నా స్థానం, నా ఘనత. చూడండి, 36 చదువుతున్నాను, 4:36. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నా కలిగెను. నా మంత్రులను, నా కింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయువారు వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఏమనొందాడంట? ఘనత. దేవుడు ఘనత ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు. అయితే ఎప్పుడంటే మరలా బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి తెచ్చుకున్నప్పుడు. ఈ ఉదయకాలం ఇందులో మనం గమనించే పాఠం ఏమిటంటే, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన స్థానమును, దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన మహిమ, ఆధిక్యత మనం పోగొట్టుకుంటే ఎలా పోతుంది? ఈ రాజులో ఒకటి పాపము ఉన్నది, నీతి న్యాయాలు లేనివాడుగా ఉన్నాడు, బేదలను బాధ పెట్టేవాడుగా ఉన్నాడు. మాత్రమే కాదు, అతడు గర్వించిన వాడుగా ఉన్నాడు. గర్వం. సామెతల గ్రంథంలో అన్నాడు, నాశనమునకు ముందు గర్వము
నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఉండను. గర్వం, నాశనమునకు ముందు గర్వము నడచును అని. ఆయన గర్వమే అతన్ని నాశనం చేసిందని దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. నేను ముగించబోతున్నాను. ఆయనకి ఏమొచ్చింది ఇప్పుడు? బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? నేను చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తాను. చాలా సంవత్సరాల కిందట, అంటే నేను పుట్టాను లేదో నాకు కూడా తెలియదు, మా కుటుంబంలోని మా పెదనాయనమ్మ, పెత్తాత భార్య, ఆ రోజుల్లో ఈ హరికథలు బుర్రకథలు వేస్తారంట, నాటకాలు. మా తాత వాటికి వెళ్ళేవాడు కాదు, పెత్తాత. మా తాతని నిద్రపోనిచ్చి తలుపు తీసుకొని ఆ నాటకానికి వెళ్ళిందంట. నాటకానికి వెళ్తే మధ్యలో ఈయన లేచి, పెద్ద ఆయన చూసుకుంటే ఆమె లేదు, అంటే పిల్లలు లేరులే వాళ్ళిద్దరే, చూసుకుంటే ఆమె లేదు. ఇక లేచి బయట చూసినా లేదు, గడిపెట్టి పండుకున్నాడండి. ఇక ఆమె నాటకం అంతా చూసింది, మరలా వచ్చిందంటే ఆమె ఏమనుకుందంటే ఈ లేవళ్లే పోయి తలుపు తీసుకుని పోయి పండుకుందాం అనుకుంది. ఈయన చూసి గడిపెట్టాడు లోపల. గడిపెట్టినాక వచ్చి తలుపు తడుతుందంటండి. బావా తలుపు తీయమని. బావా తలుపు తీయమంటే మా తాత మేలుకున్నాడంట, తలుపు తీయలేదంటాడు. అది గత మెయిన్ బజారులో ఉంది ఆ ఇల్లు. 5 గంటల కాడ నుంచి బయటికి వెళ్ళేవారు, బట్టలు గుంజుకొని కాలువకి వెళ్ళేవారు, పనులకు వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్తా వస్తూ ఉంటారు. బావా తలుపు దీవా, బావా తలుపు దీవా, బావా తలుపు దీవా అంటే తలుపు తీయలేదంట. తలుపు తీయలా, పొద్దు పొడుస్తుంది, బావా తలుపు తీయలా అందంట. బావా బుద్ధి వచ్చింది బావా తలుపు దీవా, సిగ్గు వచ్చింది బావా తలుపు దీవా, బుద్ధి వచ్చింది బావా తలుపు దీవా, సిగ్గు వచ్చింది బావా తలుపు దీవా, అయినా తలుపు తీయలేదు. బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది. రాజైన నెబుకద్నెజరు కూడా నా బుద్ధి మరలా నాకు కలిగినప్పుడు నా కళ్ళు ఆకాశము తట్టు తెరిచాను. దేవుడు నన్ను క్షమించాడు, నా రాజ్యము మరలా నాకు ఇచ్చాడు, నా అధిపతులను, నా ఘనతను, నా మహిమను, నా స్థానమును దేవుడు మరలా నాకు ఇచ్చాడు. దేవుడు చేసిన ఈ మేలు కింద వచనాల్లో ఉంది. వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న తల వంచి ఆయన్ను స్తుతించి నేను ఘనపరచుచున్నాను. ఈ కొడికలో నా జీవితంలో, నీ జీవితంలో కూడా అలాగూ దేవుని మాటను నిరాకరించిన, దేవుని మాటను పెడచెవిన పెట్టిన, త్రోసివేసిన, గర్వించిన పరిస్థితులు నా జీవితంలో, నీ జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా దేవుని వాక్యానికి లోబడదాం, విధేయత చూపిద్దాం, చక్కజేసుకుందాం, క్షమాపణ కోరుకుందాం. మరలా ఆ గొప్ప కృపను పొంది దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ప్రభు కొరకై ముందుకు సాగుదాం. ప్రభు ఇచ్చిన తలంపులు ఈ మధ్యాహ్నం మనందరి కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.